పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ తార్నాక డివిజన్ సీనియర్ లీడర్ పి యాదగిరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ గెలుపు ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పి యాదగిరి, మధుకర్, వెంకటేష్, శివ, శ్యామ్ పాల్గొన్నారు. యాదగిరి తార్నాక డివిజన్ అన్న మాది. మధుకరు, శివన్న, మల్లేష్ అన్న, యాదగిరి అన్న, వంజర్ వెంకటేష్ అన్న, బరికుప్పల సామన్న అన్న, మల్లేష్ అన్న. ఈరోజు మాకు సమావేశం ఎందుకు పెట్టారంటే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ క్యాండిడేట్ మా పద్మారావు సారు మీటింగ్ పెట్టారు. దాంట్లో మేము అన్నను ఏ విధంగా గెలిపించుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఐదు కాన్స్టిట్యున్సీలు 7 కాన్స్టిట్యున్సీలో మేము ఏ విధంగా ముందుకు పోవాలని ఇలా సమావేశాలు జరుగుతున్నాయి. అలా మా సికింద్రాబాద్ నుండి 1,00,000 చిల్లర ఓట్లు మేము ఇస్తున్నాం. అక్కడికి వెళ్ళి ఒక 30, 50, 60 ఎన్ని వచ్చినా కానీ మా అన్న ఆసాన్యంగా గెలిచిపోతారు, ఇలా డౌటే లేదు. అదే విషయమే మాట్లాడుతున్నాం. మీ మీడియా వారు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మేము చెప్తున్నాం అన్నారు. ఆ సమావేశానికి ఇక్కడ సికింద్రాబాద్ డివిజన్ 5 డివిజన్ల కార్యకర్తలు, మరి ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు అందరూ ఇచ్చేశారు. ఈరోజు ఈ బూత్ సమావేశం ఏంటిదంటే లాస్ట్ ఎలక్షన్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇక్కడ పద్మారావు గౌడ్ గారు 80,000 మెజార్టీతో గెలిచారు. ఈరోజు రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో దానికంటే డబల్ మెజార్టీతో గెలవాలని బూత్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి నాయకులు కూడా స్పందించి భారీ మెజార్టీతో గెలిపించాలని పద్మారావును ఈరోజు సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒక టైగర్ లాగా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే అత్యధికంగా నిధులు తెచ్చి హాస్పిటల్ కానీ, కళ్యాణలక్ష్మి కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ లైన్లు కానీ, హాస్పిటల్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. కాబట్టి మళ్ళీ ఒకసారి ఎంపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారం అన్న. నా పేరు వంజారి వెంకటేష్ అన్న. తార్నాక డివిజన్ నుంచి వచ్చామన్న. ఈరోజు సికింద్రాబాద్ టీఆర్టీ క్వార్టర్స్లో పద్మారావు అన్న గారు బూత్ స్థాయి కమిటీ మరియు స్థానిక కార్యకర్తల సమావేశం బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ నుంచి 5 డివిజన్ల నుంచి బీఆర్ఎస్ కార్యకర్త పెద్ద సంఖ్యలో ఇక్కడ పద్మారావు అన్నని బలపరచడానికి వచ్చామన్న. దీంట్లో ఏం లేదన్నా, మనకి ఇంతకుముందుకు మనకున్న అభ్యర్థులు దానం నాగేందర్ అంటున్నారు, కిషన్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి గారు ఇంతవరకు మా సికింద్రాబాద్లో చేసింది ఏమీ లేదు. ఇక దానం నాగేంద్ర గారు పార్టీ మారుడు ఎంత తప్ప ఆయనకి ఏమీ లేదు. ఇప్పుడు మా పద్మారావు అన్నని ఎందుకు గెలిపించామంటే 1-2 రీజన్స్ చెప్తాను. ఎందుకంటే ఆయన దగ్గర 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ మొత్తం హైదరాబాద్లో గుర్తుపట్టని వ్యక్తి ఉండడు. ఆయన అన్ని రాజకీయ నాయకులతో సత్సంబంధాలు, మంచి ఎవరితోని చెడు లేకుండా మంచి మార్గంలో మమ్మల్ని నిర్దేశించి మమ్మల్ని కూడా కార్యకర్తలకు గుర్తించి ఈ దాకా మమ్మల్ని వచ్చినామంటే ఆయననే అన్న. ఆయన కోసం మేము కష్టపడి ఈ రాబోయే ఎలక్షన్లో ఆయన ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ